హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. అది ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. ముఖ్యంగా మన ఆడవాళ్ళకు, మిషన్ కుట్టే వాళ్ళకి ముఖ్యంగా అండి చాలామందికి డౌట్ ఉంటుంది. ఏంటంటే మనకి డైలీ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉన్నా కూడా మనకి ఈ నెలసరి సమయంలో మనం స్టిచ్చింగ్ అనేది చేయొచ్చా, చేయకూడదా అనేది చాలామందికి డౌట్ అయితే ఉండే ఉంటుంది కదండి. కొంతమంది చేసుకోవచ్చు అంటారు, కొంతమంది చేయొద్దు అంటారు, రకరకాలుగా అయితే చెప్తూ ఉంటారు కదా. కానీ మనకి ఒక్కొక్కరికి ఏంటంటే ఖచ్చితంగా ఆ సమయంలో కూడా స్టిచ్చింగ్ చేయాల్సిన పరిస్థితి ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు. అంటే మెయిన్ దాని మీదే ఆధారపడి ఒంటరిగా ఉన్నవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఫ్యామిలీని ఎవరైనా రన్ చేసే వాళ్ళే కనుకైతే ఖచ్చితంగా ఆ సమయంలో కూడా వాళ్ళు వర్క్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు అనేది చేయకపోతే వాళ్ళకి జరగదు కాబట్టి ఇంట్లో వాళ్ళే అన్నీ చూసుకునే వాళ్ళ సంగతి అండి నేను చెప్పేది. అలా కాకుండా ఓన్లీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఏదో 1 గంట 2 గంటలు కుట్టే వాళ్ళ గురించి కాదు. ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఈ నెలసరి సమయంలో మిషన్ కుట్టొచ్చా కుట్టకూడదా అనే దాని గురించి చెప్పుకోవాలి అనుకుంటే మనకి నార్మల్గానే ఆ టైంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇంకా స్టిచ్చింగ్ అనేది చేయాలంటే ఇంకాస్త ఇబ్బంది అయితే ఎక్కువగానే ఉంటుంది. కడుపులో నొప్పి, అలాగే నడుము నొప్పులు అన్నీ ఉంటాయి కదండి. సో మనకి మెయిన్ ఎక్కువగా పెద్దవాళ్ళైనా చెప్తారు, ఆ నెలసరి సమయంలో 3 రోజులు మాత్రం ఎక్కువ హెవీ వర్క్ ఏం చేయకుండా ఉంటేనే మంచిది అని పెద్దవాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ 3 రోజులు అనేది మనకి రెస్ట్ అనేది కంపల్సరీగా అవసరం అని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కరికి ఇక రెస్ట్ తీసుకునే ఛాన్స్ కూడా లేనప్పుడు తప్పనిసరిగా చేయాల్సి వస్తే చేస్తూనే ఉంటారు కదా. అలా కాకుండా ఏం పర్లేదు, ఇవాళ మేము స్టిచ్చింగ్ చేయకపోయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనుకునే వాళ్ళైనా సరే కనీసం 3 రోజులైనా సరే రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అలా కాకుండా మనం ఎక్కువగా అలా అనేది చేయకుండా ఉంటే మాత్రం మనకి కాస్త ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుందండి. మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే స్టిచ్చింగ్ అనేది చేయాలి. కొంచెం అశ్రద్ధ చేసినా కూడా హెల్త్ అనేది పూర్తిగా పాడైపోతుంది. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అందుకోసం మ్యాక్సిమం 3 డేస్ మనం ఈ స్టిచ్చింగ్కి దూరంగా ఉంటే మంచిదండి. అలా కాదు అర్జెంటుగా చేయాలి అనుకుంటే కనుక ఎక్కువగా మిషను తొక్కే వాళ్ళు కాకుండా మోటార్ ఉన్న వాళ్ళు 1 గంట సేపు అలాగా కూర్చున్నా ఏం పర్లేదు. కానీ ఇక అదే పనిగా రోజు మొత్తం స్టిచ్చింగ్ అనేది చేయకుండా ఉంటేనే బెటర్ అండి. చేసి లేనిపోని అనారోగ్యం పాలయ్యేదానికంటే కాస్త ముందుగా మనం జాగ్రత్తలు అనేవి తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు అనేది మనం పని చేసుకోగలుగుతాము. అలా కాకుండా మనం పరుగుల మీద చేసుకుంటూ ఉన్నామంటే కనుక తర్వాత వచ్చే ఈ హెల్త్ ప్రాబ్లంకి మనం సంపాదించిన సంపాదన ఒక పక్కకి కూడా సరిపోదండి. అంతకి పదింతలైనా కానీ సరే మనకి సరిపోదనమాట. ఒకసారి మనం హాస్పిటల్ పాలయ్యాము అంటే గనక మనం స్టిచ్చింగ్లో ఎంత సంపాదించామో మనకు తెలియదు. కానీ దానివల్ల మనం మన ఆరోగ్యాన్ని కోల్పోతాము, డబ్బుని కోల్పోతాము, ఇక అన్నీ కోల్పోతామండి. మునిపెట్లాగా మిషన్ కుట్టే ఛాన్స్ కూడా మనకి ఉండదు. ఇక ఒక్కోసారి ఏమవుతుంది, పూర్తిగానే మిషన్ కుట్టకుండా కూడా అయిపోవాల్సి వస్తుంది. సో మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మిషన్ వర్క్ అనేది చేసుకుంటే ఏం పర్లేదు. కానీ అలా కాకుండా హెల్త్ గురించి పూర్తిగా వదిలేసి కనుక చేసుకున్నారు అంటే మనకి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండడం కోసం మనం కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకొని మన పని అనేది మనం
చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ స్టిచ్చింగ్ అనేది కొనసాగిస్తే ఎక్కువ కాలం అనేది మనం ట్రావెల్ చేయగలుగుతాం అన్నమాట. దేంట్లో అయినా సరే మనం ఎక్కువగా ఓవర్‌గా ఎక్కువ పని చేసేసామంటే గనక మనకి అది ఎక్కువ రోజులు అంత పరిధి చేయడం అనేది జరగదనమాట. కాస్త నిదానంగా అనేది చేసుకుంటూ వెళ్తూ ఉన్నామంటే అది ఎక్కువ రోజులనేది సాగుతుంది ఆ పని. అలాగా మన హెల్త్ బావుంటేనే కదా మనం డైలీ స్టిచ్చింగ్ అనేది చేసుకోగలం. అలా కాకుండా ఏం కాదులే ఇప్పుడు బానే ఉంది కదా అనేసి మనం అన్నీ చేసుకుంటూ వెళ్తే గనక చెప్పాను కదా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సొస్తుంది. సో, దాని గురించి ఆలోచించి మీరు ఎలా చేసుకుంటే మనకి మంచిది, ఎంతవరకు మనం పని చేసుకోవచ్చు అనే విషయాన్ని గురించి కొంచెం అవగాహన చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఎక్కువగా ఈ మిగతా టైంలో మనం కొంచెం ఎక్కువ కష్టపడినా కూడా ఓకే గానీ, ఈ నెలసరి సమయంలో ఈ 3 డేస్ అనేది నెలకి ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ఒక 3 రోజులనేది మనం పూర్తిగా రెస్ట్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలా పాటించండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఓకేనా? మ్యాక్సిమం 3 డేస్ అండి మీరు మిషన్ వర్క్‌కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని 4థ్ డే నుంచి మీరు మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. ఇక ఏమి ఇబ్బందనేది ఏముండదు. మనకి ఎక్కువగా ఇప్పుడు చెప్తూ ఉంటారు గదా! ఎక్కువ రెస్ట్ తీసుకుంటే మన తర్వాత రోజు పని చేయడానికి కావాల్సినంత శక్తి మనలో అయితే వస్తుంది. అలాంటి సమయంలో మనం విశ్రాంతి తీసుకోవడం వల్ల మన హెల్త్ గూడా చాలా బావుంటుందండి. సో, అందుకోసం మీకు చెప్తున్నాననమాట. కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? మీకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీకు హెల్త్ అనేది పాడవకుండా మనందరం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనేది నా కోరిక. ఓకేనా? ఇలా పాటించండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.